హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక స్మాల్ కథ, నీతి కథ గురించి మీ అందరికీ కూడా తెలియచేయాలనే వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. ఇది ఉడుత సందేశం అన్నమాట కథ పేరు. మనం చెప్పుకుందామా? మరి కథలోకి వెళ్దామా? ఇంకా గౌతమ బుద్ధుడు జ్ఞాపక శక్తికై ఇల్లు విడిచి నిద్రాహారాలు కూడా మాని ఒంటరిగా ఒక దట్టమైన అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయినా కూడా అతను వ్యాకులం చెంది అతడి యొక్క బుద్ధిని తపస్సులోకి అంటే తపస్సు చేసుకోలేకపోయాడనమాట. ఆ విధంగా అతను ఏకాగ్రతతో తపస్సు చేయలేక అక్కడి నుంచి లేచి కొంత దూరం ఇలా నడుస్తూ ఉన్నాడు. అక్కడ నడుస్తూ ఉంటే దారి మధ్యలో ఒక చెరువు అనేది అతనికి కనిపించింది. ఆ చెరువు ఒడ్డున ఒక ఉడుత అనేది ఉడతను గమనించాడనమాట. ఆ ఉడత తోకను మాటికి నీటిలో ముంచి చెంగున ఒడ్డు మీదకి దూకి ఇలా తన తోకకు అంటుకున్నటువంటి ఇసుకను కింద విదిలిస్తూ ఉండేది గౌతమ బుద్ధుడు గమనించాడు. దాన్ని చూసి గౌతమ బుద్ధుడు నవ్వుతూ, "నువ్వు ఏ ఆట ఆడుతున్నావు?" అని ప్రశ్నించాడు. "నేను ఆడటం లేదు, నాకు నా స్నేహితులకు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఆ చెరువులో నీటిని తోడేసి చెరువును ఖాళీ చేస్తాను" అని తలెత్తకుండా బదులిచ్చింది ఉడత. తన పనిలోనే మళ్ళీ నిమగ్నమైపోయింది. బుద్ధుడు నవ్వాడనమాట అదంతా చూసి. "అంత పెద్ద చెరువును నువ్వు ఖాళీ చేస్తావా?" అని ఆశ్చర్యపోయాడు. "చెరువు చాలా పెద్దదే కావచ్చు, నా ధైర్యం పట్టుదల కూడా తక్కువేమీ కాదు. నా జీవితాన్నే ఈ పనికే అంకితం చేస్తాను. ఏదో ఒకనాటికి నేను అనుకున్న పని సాధిస్తాను" అని ఉడత ఈ విధంగా మాట్లాడింది. ఉడత మాటలకు బుద్ధుడి యొక్క హృదయాన్ని తాకాయన్నమాట. తాను ఏకాగ్రతగా పట్టుదలగా తపస్సు చేయలేని విషయము గుర్తొచ్చింది. తన లక్ష్యం నెరవేరినా నెరవేరకపోయినా ఉడత తన పూర్తి శక్తియుక్తులను ప్రదర్శిస్తూ ఒక లక్ష్యం ప్రకారము ఏకాగ్రతతో పనిచేస్తుంది. మనిషైన నేను ఆ పని చేయలేకపోయాను అని బాధపడ్డాడు గౌతమ బుద్ధుడు. ఉడత ఉదంతం బుద్ధుడిని కర్తవ్యాన్ని గుర్తు చేసిందన్నమాట. తిరిగి తపోభూమికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించి జ్ఞానసిద్ధిని పొందాడు మన గౌతమ బుద్ధుడు. ఈ విధంగా కథ అయితే మనకు ఉడత సందేశం గురించి ఒక మంచి అనేది మనకు ఈ కథలోన దీక్ష, ఏకాగ్రత, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని మనకు ఒక నీతి గురించి తెలియచేశారు కదా. ఉడత సందేశం గురించి చాలా చక్కటి కథ కదా. మీ అందరికీ అర్థమైంటే కృతజ్ఞతలు.